నా రాములవారు ఇప్పుడే కేవలం ఒక్క ఉంగరం మాత్రమే పడవేసుకున్నాడు. అలాంటిది ఇవన్నీ నా రాముడి ఉంగరాలు ఎలా అవుతాయి అని ఆశ్చర్యంతో అడుగుతాడు. వాసుకి నవ్వుతూ, త్రేతాయుగంలో విష్ణురూపమైన రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళలోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే అన్నిసార్లు రాముడు అస్తమించాడు, అన్నిసార్లు త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. జీవితమంటే ఒక చక్రం హనుమ. ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభమవుతుంది. 4 యుగాలు మళ్లీ ముగుస్తాయి. మళ్లీ త్రేతాయుగం మొదలవుతుంది. రాముడు మళ్లీ పుడతాడు, నువ్వు కూడా మళ్లీ పుడతావు. ఇద్దరూ కలిసి మళ్లీ రావణుడిని హతమారుస్తారు అని వాసుకి అంటాడు. హనుమంతుడు ఆశ్చర్యపోతూ ఇదంతా వింటూ కళ్లలో నీరు పెట్టుకుంటాడు. నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకొని వెంటనే పాతాళలోకం నుండి బయల్దేరతాడు. ఏ రంధ్రం నుండి అయితే హనుమాన్ వెళ్లాడో మళ్లీ ఆ రంధ్రం నుండే బయటికి వస్తాడు. రాముడు కూర్చునే సింహాసనాన్ని చూస్తాడు. ఆ సింహాసనం మీద ఎవ్వరూ ఉండరు. ఆ దృశ్యాన్ని చూసి హనుమంతుడి గుండె పగిలిపోతుంది. అయ్యో, అయోధ్య మొత్తం వెతికినా రాముడు ఎక్కడా కనిపించడు. అక్కడ ఉన్నవాళ్లు ఇలా లక్ష్మణుడు మరియు ఊర్మిళాదేవి చనిపోయారు అని చెబుతారు. అది విని హనుమాన్ ఏడుపుని ఆపుకోలేకపోతాడు. హనుమంతుడు గాలిలో ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరయూ నదిలో రాముడు జలసమాధి అయిపోతూ కనపడతాడు. వెంటనే అతివేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగట్టిగా ఏడ్చేస్తాడు. అయ్యో, ఇదంతా నా తప్పే. నేను బుద్ధిలేనివాడిని. ఒక నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను. నా వల్లనే ఈరోజు మీరు నాకు దూరమైపోయారు అని బాధపడుతూ ఉంటాడు. అప్పటికే రాముడు విష్ణురూపంలోకి మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధను చూసి విష్ణువు తట్టుకోలేక అక్కడ ప్రత్యక్షమై, హనుమా, ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదంతా జరగాల్సిందే. నువ్వు ఎంత చేసినా జరగాల్సిన దానిని మార్చలేవు. మళ్లీ త్రేతాయుగం మొదలవుతుంది. మళ్లీ నేను నువ్వు ఇద్దరమూ జన్మిస్తాము. మళ్లీ ఇద్దరము కలిసి రావణుడిని హతమార్చి సీతమ్మని కాపాడుకుంటాము అని హనుమానికి చెబుతాడు. ప్రభూ, నేను కూడా మీతో పాటే మీ దగ్గరికే వస్తాను ప్రభూ. మీరు మరియు సీతమ్మ లేని ఈ భూమి మీద నేనొక్కణ్ణే బ్రతకలేను తండ్రి అని వేడుకుంటాడు. లేదు హనుమ, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి. ద్వాపరయుగంలో నేను మళ్లీ జన్మిస్తాను. అప్పుడు నీ అవసరం నాకు ఉంటుంది హనుమ. అంతవరకు నువ్వు ఎప్పటికీ చిరంజీవిలాగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని హనుమంతుణ్ణి కౌకలించుకొని దీవించి అక్కడి నుండి అదృశ్యమైపోతాడు. సరే ప్రభూ, మీ ఆజ్ఞ అని హనుమాన్ రాముడి ఉంగరాన్ని తన వేలుకు పెట్టుకొని హిమాలయాలలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా రామనామాన్ని ఎవరు జపించినా వారికి హనుమాన్ ఆయన అనుగ్రహాన్ని మనకిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ రాముడు, సీతమ్మ, హనుమంతుడు మరియు లక్ష్మణుడు, ఊర్మిళాదేవి వీరు పడిన బాధ అర్థమయ్యింది అని భావిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికీ షేర్ చెయ్యండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరియు మా సబ్స్క్రైబర్లకి, వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముడు మరియు హనుమంతుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికీ రాముడు, హనుమంతుడు అంటే మీకు ఇష్టముంటే జై శ్రీరామ్, జై హనుమాన్ అని కమెంట్ చేయండి.